డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్. ఆల్రెడీ మనం ఎపిసోడ్ 10 లో పవర్ ఫ్లో గురించి స్టడీ చేసినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకున్నాం. సో ఇవి మనకి జనరల్ గా ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఉంటాయి అనమాట. వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పోల్స్ మీద ఉండే 11 kV ని మన హౌస్ హోల్డ్ కి తగ్గట్టుగా 230 volts ఆర్ 400 volts కి స్టెప్ డౌన్ చేస్తాయి అనమాట. వీటిలో మనకి ఇట్లాంటి 2 types ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బాక్స్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి వచ్చేసరికి సిలిండ్రికల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మనకి కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే కోర్ కి మధ్యలో మనకి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎక్కువ వెయిట్ ఉంటుంది. అట్లాగే దీన్ని మనం పోల్ యొక్క బాటమ్ పార్ట్ లో ఫిక్స్ చేస్తాం. ఇది మనకి ప్రీవియస్ గా అయితే యూజ్ చేసేవాళ్ళు. సో వీటిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు మనకి మార్కెట్ లో ఇట్లాంటి సిలిండ్రికల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటిని మనకి షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు అనమాట. సో వీటిలో ఏంటి అంటే మనకి వైండింగ్ చుట్టూ కోర్ అనేది ఉంటుంది అనమాట. సో బాక్స్ టైప్ తో పోల్చుకుంటే దీంట్లో కోర్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. సో దీని వల్ల మనకి ఓవరాల్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వెయిట్ తక్కువ ఉండడం వల్ల దీన్ని మనం పోల్ యొక్క బాటమ్ పార్ట్ లో కాకుండా పోల్ కి టాప్ లో ఫిక్స్ చేయొచ్చు. దీని వల్ల మనకి హజార్డ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ అని కూడా తగ్గించచ్చు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.